ప్రియ దేవుని సంగమా, ఆయన అపారమైన ప్రేమ చేత మరొక వారాన్ని ఆ దేవాది దేవుడు మనకు దయచేసినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. దేవునికి స్తోత్రం చెప్తాం. గతించిన కాలంలో 2 వారాలు మనం నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు అనే అంశాన్ని మనం ధ్యానించుకున్నాం. మరలా దేవుడు ఈ 3వ వారం అనగా 3వ భాగంలో మనల్ని ప్రవేశపెట్టిన ఆ దేవాది దేవునికి ముందుగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. మరొకసారి దేవునికి స్తోత్రాలు చెప్తాం. ఈ 3వ భాగంలో మనం ప్రవేశిస్తుండగా గతించిన కాలంలో మనం ధ్యానించిన 2 భాగాల్లోంచి కొన్ని విషయాలను మనం జ్ఞప్తికి తెచ్చుకుని 3వ అంశంలోకి వెళ్ళిపోదాం. 3వ భాగంలోకి మొట్టమొదటిసారిగా నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. చాలండి. ఏమండి, ఆయన ఎప్పుడైతే పౌలు గారు అన్నారో ఆ నీతిమంతుడు ఉన్నాడా లేదా అనే విషయాన్ని మనం ధ్యానించుకుంటూ వచ్చాం. పాత నిబంధన మొదలుకొని కొత్త నిబంధన వరకు అనేక మంది నీతిమంతులను మనం చూసాం. ఇక 2వ భాగంలో అడుగు పెడితే ఆ పత్రికను అప్పుడే కొత్తగా యూదులు క్రైస్తవులుగా మారిన సంఘానికి రాస్తున్నారని మనం అనుకున్నాం. వారి యొక్క విశ్వాసం పడిపోతేమని నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు అనే విషయాన్ని వారికి జ్ఞాపకం చేస్తూ యుగాంతమందున్న వారికి బుద్ధి కలుగుటకై ముఖ్యంగా ఇది ఎక్కడ రాయబడిందో ఇందును గూర్చి రాయబడింది ఏమన కానీ ఆయన రాస్తూ ఎక్కడెక్కడ రాసుకున్నారో మనం అనేక లేఖనాలను మనం చూసాం. ఇప్పుడు ఈరోజు మనం ధ్యానించవలసింది ఏంటంటే నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు అని అనేక మంది నీతిమంతులు చూసాం. ఇప్పుడు వారు నీతిమంతులుగా తీర్చబడ్డారా అంటే ఎలా నీతిమంతులుగా తీర్చబడ్డారని పౌలు గారు ఎందుకు డిక్లేర్ చేశారు? అలాగా అంతమంది నీతిమంతులు ఉంటే ఎందుకు నీతిమంతులు లేరని పౌలు గారు రాశారు? పౌలు గారు తెలియక రాశారా, తెలుసుని రాశారంటే ఆయన తెలియని రాసిన వాడు కాదు. పంచకాండాలను అవపాసన పట్టిన మహాభక్తుడు, గొప్ప దేవుని ప్రత్యక్షత కలిగిన వాడు. అలాంటి ఆయన ఏ ఉద్దేశంతో ఈ లేఖనాన్ని రాశాడు అనేది మనం ధ్యానించుకుంటూ వెళ్ళినప్పుడు అసలు నీతిమంతుడు అంటే ఎవరు అనేది మనకు కావాలి. నీతిమంతుడు అంటే ఎవరు? మరి ధర్మశాస్త్రం రాకమునుపు, ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత, కొత్త నిబంధనలోని అనేక మంది నీతిమంతులు చూసిన తర్వాత వాళ్ళందరూ నీతిమంతులు ఎలాగయ్యారు అనే విషయాన్ని మనం వచ్చాము. ఇప్పుడు అసలు నీతిమంతుడు లేడు అనే విషయాన్ని ఎందుకు ఆయన మాట్లాడారనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. అందరికి అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఇప్పుడు ఒక్కడును లేడు ఇందును గూర్చి వ్రాయబడిందనగానే మనం 13వ వచనం నుంచి మొదలుకొని 16వ వచనం వరకు చదువుకున్నాం. చూడండి. చాలమ్మా, అలాగొచ్చి మనం ఎక్కడి వరకు వచ్చాం? 16వ వచనం వరకు వచ్చాం. ఇది ఈరోజు మూలవాక్యంగా ఒక వాక్యాన్ని చదువుకుని మనం అంశంలోనికి వెళదాం. 3వ భాగంలోకి ప్రవేశిద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనం. జాగ్రత్తగా ఆలోచించండి. మీ మనసుని చక్కగా దేవుని మీద ఆనించుకుని పిల్లలు జాగ్రత్తగా పెట్టి వినడానికి మీరు అందరూ ప్రయత్నించండి. చాలా లేఖనాలను దేవుడు మన ముందుంచాడు. అల్పుడనైన నిలబెట్టి మీ ముందు ఇలా బోధించడానికి, లేకపోతే ఆయన లేఖనాన్ని వినిపించడానికి నాకు ఇచ్చిన ఈ అవకాశానికి దేవునికి మరొకసారి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి మన అంశంలోకి వెళ్దాం. యాలయనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు మూలముగా ఏ మనుష్యుడును ఆయన దృష్టికి నీతిమంతుడు కాదు అంటున్నాడు ఆయన. జాగ్రత్తగా ఆలోచించండి. ధర్మశాస్త్ర సంబంధమైన ఏ నీతి క్రియ వలన కూడా ఏ మనుష్యుడు కూడా నీతిమంతుడిగా తీర్చబడడు అని పౌలు గారు మాట్లాడుకుంటూ వచ్చి ఆఖరి 20వ వచనంలో మాట్లాడుతున్నది ఏంటంటే, అయ్యా నీతిమంతులు ఎవరంటే ధర్మశాస్త్రంలో ఆ క్రియలన్నీ పాటించేస్తే నీతిమంతుడు కాదు. అలా దాన్ని ఉద్దేశించి ఆయన ఏమన్నాడంటే నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు అంటారు. మరి ఎవరు నీతిమంతులు అంటే ఎవరు నీతిమంతులు అంటే మన 20వ వచనంలో ఆయన క్లారిటీ ఇచ్చాడు. ఏమన్నాడు? ధర్మశాస్త్రం మూలంగా ఎవ్వరును నీతిమంతులని తీర్చబడదు. మరి ధర్మశాస్త్రం లేనప్పుడు, ధర్మశాస్త్రం ఉన్నప్పుడు నీతిమంతులు అయిపోయారు కదా మనందరూని.
పాయింట్ అర్థమవుతుందా? ధర్మశాస్త్ర క్రియల వలన, ధర్మశాస్త్రం వలన ఎవరు నీతిమంతులుగా తీర్చడని పౌలు గారు 20వ వచనంలో డిక్లేర్ చేశాడు. మరి ధర్మశాస్త్రం రాకముందు, ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత కొత్త నిబంధనలోని మనం ఎవరిని చూసాం? చాలా మందిని నీతిమంతులను చూసాం. దేవుడే వారిని నీతిమంతులుగా తీర్చాడు, నీతిమంతులుగా రార్చాడు. మరి ధర్మశాస్త్రంలో ఉన్నప్పుడు నీతిమంతులైన వాళ్ళందరినీ నీతిమంతులు అన్నాడు కదా. మరి ధర్మశాస్త్ర క్రియ వల్ల అనాలంటే దేని వలన వాళ్ళు నీతిమంతులు అయ్యారు? ప్రశ్న కదా. అర్థమవుతున్న పాయింట్? మళ్ళా రిపీట్ చేస్తున్నారు. 20వ వచనంలో ఎవ్వరును ధర్మశాస్త్ర క్రియల వలన నీతిమంతుడు కాడు అన్నాడు. హేబేలు మొదలుకుని జకరియా గారి వరకు అనేక మంది నీతిమంతులు అయ్యారు. మరి ధర్మశాస్త్రం ఉంది కానీ క్రీస్తు లేడుగా అప్పుడు. మరి వాళ్ళందరూ ఎలాగయ్యారు అంటే జాగ్రత్తగా ఆలోచించండి. ఇక్కడ పాయింట్కి వచ్చాం. ఏం పాయింట్ కంటే నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. ఎందుకు లేడన్నాడంటే ధర్మశాస్త్రం మూలంగా ఎవడు నీతిమంతుడిగా తీర్చబడడు. మరి ధర్మశాస్త్రం లేనప్పుడు, ఉన్నప్పుడు నీతిమంతులని బైబిల్లో రాయించావు. ఈ బైబిల్లో రాయించిన నీతిమంతులు ఎలా అయ్యారు అంటే వారు క్రీస్తుని నమ్మిన మూలంగా నీతిమంతులు అయ్యారు. మరి వాడు క్రీస్తు లేడుగా అప్పుడు. ధర్మశాస్త్రం లేనప్పుడు క్రీస్తు లేడు, ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత క్రీస్తు లేడు. కొత్త నిబంధన వాళ్ళు క్రీస్తుని నమ్మాడేమో అనుకుందాం. ఎలా నీతిమంతులు అయ్యారు అంటే క్రీస్తుని నమ్మితే గాని నీతిమంతులు కారు. అయితే ఒక వాక్యాన్ని చదువుకుందాం. ఏమంటే జరిగిన భక్తులందరికీ అంటండి క్రీస్తు ప్రత్యక్షత కలిగిందట. అంటే పౌలు గారు చెప్పిన నీతిమంతుడిలో ఒక్కడు లేడని చెప్పిన దానిలోని ఆంతర్యం ఏమిటంటే కేవలం ధర్మశాస్త్రంగా నీతిమంతులుగా తీర్చబడరు కానీ సో వ్యక్తి నీతిమంతుడు కావాలి అంటే క్రియలు చాలవు. విశ్వాసం ఉంది, క్రియలు ఉన్నాయి. విశ్వాసం క్రియలో ఉన్నప్పుడు నీతిమంతుడిగా మార్చబడనట. సో ధర్మశాస్త్ర సంబంధమైన ఏ వ్యక్తి కూడా నీతిమంతుడని తీర్పు పొందాడు. మరి ఎలా పొందుతాడు? మరి ధర్మశాస్త్ర క్రియలు చేసేవాడు కూడా నీతిమంతుడు అవ్వాలి అంటే ఏం చేయాలి? అర్థమైంది కదా. ధర్మశాస్త్రంలో ఉన్నప్పుడు వాళ్ళు నీతిమంతులుగా ఎలా మారాలి అంటే ఏం చేయాలి? రోమాపత్రిక 3వ అధ్యాయము 21వ వచనం. ధర్మశాస్త్ర క్రియ వలన కాదట. నీతిమంతుడు అవ్వాలంటే ధర్మశాస్త్ర క్రియ వలన కాదట. మరి ధర్మశాస్త్రంలో లేనప్పుడు, ఉన్నప్పుడు క్రీస్తు వచ్చిన తర్వాత కొత్త నిబంధనలు అందరూ నీతిమంతులుగా ఎంచాడు. వాళ్ళు ఎలా నీతిమంతులు అయ్యారు? మనం చదువుకునే వాక్యం ఏంటంటే రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 21వ వచనం చదువుకుంటాం. ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపడుచున్నది. దానికి ధర్మశాస్త్రమున ప్రవక్తలను సాక్ష్యమిచ్చుచున్నారు. అది ఎలాగో తెలుసా అని చెప్తున్నటువంటి యేసు క్రీస్తు నందలి విశ్వాస మూలమునకై నమ్ము వారందరికీ దేవుని నీతి కలిగి ఉన్నది. రోమాపత్రికలో వీళ్ళందరికీ ఏమి రాస్తున్నాడంటే అండి, అయ్యా మీరు ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల వలన నీతిమంతులు కారు. మరంటే ధర్మశాస్త్ర సంబంధమైన నీతిమంతులు మనం చూసాం కదా. అంటే అప్పుడు చెప్తున్నాడు అనమాట, క్రీస్తును నమ్ముడు ద్వారా తప్ప ఎవ్వరూ నీతిమంతులు కారు. మరి ధర్మశాస్త్రం లేనప్పుడు, ఉన్నప్పుడు ధర్మశాస్త్రంలో క్రియలు చేసిన వాళ్ళు నీతిమంతులకు ఎందుకు అయ్యారు అంటే వాళ్ళకి ఎలాగయ్యారు అనేది మన పాయింట్. అంతే కదా. ఇక్కడ ఇది కూడా తెలుసు, నమ్మువారందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది క్రీస్తు ద్వారానే. యేసు క్రీస్తునందరి విశ్వాస మూలముదైన నమ్మకము వారందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది. యేసు ప్రభువుని నమ్మకుండా ధర్మశాస్త్రంలో ఎవ్వరూ కూడా నీతిమంతులు లేరట. సో ఒక వ్యక్తి నీతిని సంపాదించాలన్నా, ఒక వ్యక్తి నీతిమంతుడు కావాలన్నా అతడు ధర్మశాస్త్ర పూర్వమైన నాటితో నీతిమంతుడు కాలేడు. అయితే ఇప్పుడు ఏ కాలం వారైనా క్రీస్తు నమ్మాలి అంటే క్రీస్తుని విశ్వసించకపోతే ఎవ్వరు కూడా నీతిమంతులు కారు అనేది మనకు తెలిపింది కదా. మరి ధర్మశాస్త్రం లేనప్పుడు వాళ్ళు ఎలాగ క్రీస్తు తెలుసు, వాళ్ళకి ఎలా తెలుసు క్రీస్తు అనేది మనకు కావాలి. ఇప్పుడు హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 4వ వచనంలో ఎలా విశ్వాసులు అయ్యారు? ఫస్ట్ మనకి ఏబేలు కదా మొట్టమొదటి వాడు. మరి క్రీస్తు లేడు కదా, మరి నీతిమంతుడు అయ్యాడు కదా. ధర్మశాస్త్రం మూలంగా ఎవడు నీతిమంతుడు కాలేదని పౌలు గారు రాస్తున్నారు కదా. ఒక్క నిమిషం అండి. మరి ఏబేలు నీతిమంతుడు అన్నాడు కదా. ఇప్పుడు ఏబేలు ఎలా నీతిమంతుడు అయ్యాడో మనం చూద్దాం. వండర్ఫుల్
అద్భుతమైన లేఖనాలు దేవుడు మనం ముందుంచాడు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం